सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ನಾಲ್ಕುನೂರ 44ರಿಂದ 54. प्राचीनवासना वेगात् असौ संसरति चेत् न सदेकत्वविज्ञानात् मन्दी भवति वासना। अत्यन्तकामुकस्यापि शक्तिः कुण्ठति मातरि तथैव ब्रह्मणि ज्ञाते पूर्णानन्दे मनीषिणः। निदिध्यासनशीलस्य बाह्यप्रत्यय ईक्षते ब्रवीति श्रुतिरेतस्य प्रारब्धं फलदर्शनात्। सुखाद्यनुभवो यावत् तावत् प्रारब्धमिष्यते फलोदयः क्रियापूर्वो निष्क्रियो न हि कुत्रचित्। अहं ब्रह्मेति विज्ञानात् कल्पकोटिशतार्जितं सञ्चितं विलयं याति प्रबोधात् स्वप्नकर्मवत्। यत्कृतं स्वप्नवेलायां पुण्यं वा पापमुल्बणं सुप्तोदितस्य किं तत्स्यात् स्वर्गाय नरकाय वा। स्वमसङ्गमुदासीनं परिज्ञाय न भूयता न श्लिष्यते यति किञ्चित् कदाचित् भावि कर्मभिः। न भोगटयोगेन सुरागन्धेन लिप्यते तथात्मोपाधियोगेन तद्धर्मैर्नैव लिप्यते। ज्ञानोदयात् पुरारब्धं कर्म ज्ञानान्न नश्यति। अधत्वा स्वफलं लक्ष्यम् उद्दिश्योत्सृष्टभानवत्। व्याघ्रबुद्ध्या विनिर्मुक्तो बाणः पश्चात् गोमतो न तिष्ठति चिनत्येव लक्ष्यं वेगेन निर्भरम्। प्रारब्धं बलवत्तरं खलु विदां भोगेन तस्य क्षयः। सम्यक् ज्ञानहुताशनेन विलयः प्राक्सञ्चितागामिनां। ब्रह्मात्मैक्यमवेक्ष्य तन्मयतया ये सर्वदा संस्थिता तेषां तत्त्रितयं न हि क्वचिदपि బ్రహ్మైవ తే నిర్గుణం. ఇక్కడి వరకు మనం విచారణం చేస్తుంటుని ప్రారబ్ధం ప్రకరణం స్టార్ట్ అయింది. ప్రారబ్ధము జీవన్ముక్త పురుషులకు ప్రారబ్ధం ఉంటుందా? సంచిత కర్మలన్నీ జ్ఞానాగ్నితోటి భస్మమైపోతాయి. శరీరంతో సంబంధం తెంచుకుంటారు కాబట్టి ఆగామి కర్మలు అంటే జ్ఞానం పొందిన తర్వాత జీవన్ముక్త పురుష శరీరం నడుచుకొని పోతూ ఉంటే కొన్ని చీమలు గీమలు కాలు కిందకి చచ్చిపోతుంటాయి. వాళ్ళ శరీరం నుంచి ఉపదేశం అలాంటివి ఇస్తూ ఉంటారు. దానివల్ల పుణ్యఫలం కూడా వస్తూ ఉంటుంది. కానీ ఈ పాపకర్మలు పుణ్యకర్మలు శరీరంతో సంబంధం తెంచుకున్న తర్వాత జరిగే ఆగామి కర్మలు జీవన్ముక్త పురుషుకి అంటుకోవు. ఎందుకంటే ఆ శరీర తాదాత్మ్యం లేదు కాబట్టి. మరి ప్రారబ్ధము వర్తమానం ఇప్పుడున్న శరీరము. చాలామంది జీవన్ముక్త పురుషులు చూసింటాం. రామకృష్ణ పరమహంసలకి గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆ గొంతు క్యాన్సర్ని ఆయన తొలగించుకోలేకపోయాడు అని మూర్ఖులంతా ఆరోపణ చేస్తూ ఉంటారు. మరి అది ఏంటి అవస్థ? ప్రారబ్ధ కర్మలు అయితే కానీ కంపల్సరీ అనుభవించాల్సిందేనా అని ఎన్నో ప్రకారాలు సంశయాలు ఉంటాయి ప్రారబ్ధం మీద. జ్ఞానం వచ్చినా కూడా ఆ ప్రారబ్ధ కర్మలు తప్పించుకోలేము కదా అని. అందుకే ఫస్ట్ 4 ప్రకారాల జీవన్ముక్త పురుషుల గురించి ఇందులో వచ్చింది. ఫస్ట్ బ్రహ్మవిద్, బ్రహ్మవిద్వరః, బ్రహ్మవిద్వరీయ,
బ్రహ్మవిద్ వరిష్ఠ. అది జ్ఞాన భూమికాల్లో చెప్పిండ్రు. శుభేచ్ఛ, విచారగ, తనుమానసి, సత్వాపత్తి, అసంసక్తి, పదార్థభావిని, తుర్యగా అని 7 జ్ఞాన భూమికల గురించి. ఆ 7 జ్ఞాన భూమికల్లో సత్వాపత్తి అనేది అక్కడ ఫస్ట్ స్టేజు జీవన్ముక్త పురుషుడు. సత్వాపత్తి స్థితిలో ఉన్నవాడే బ్రహ్మవిత్. దృష్టాంతము ఉపనిషత్తులో ఉన్న యాజ్ఞవల్కుడు. 2 భార్యలు ఉంటారు, గురుకులం నడుపుతూ ఉంటాడు. అక్కడ జనక మహారాజుకి జ్ఞానబోధ కూడా చేసి ఉంటాడు. ఉపనిషత్తులోనే ప్రకరణం అవుతుంది. అంతటి ఉత్తమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ భార్యను పిలిపించేసి నేను సన్యాసం తీసుకోవడానికి వెళ్తున్నాను, అందుకే మీకు ఆస్తులు పనిచేయాలని చెప్పేసి ఒక అడుగుటేస్తాడు. ఏమైంది మరి? శిష్యునికే జ్ఞానబోధ చేపించిన వ్యక్తి అతనికి జ్ఞానం లేదా? అజ్ఞానినా అంటే జ్ఞానాన్ని ఇప్పించినాడు. అక్కడ స్పాట్లోనే ఆ జీవన్ముక్తి స్థితికి తీసి పంపించేస్తాడు జనక మహారాజు. మరి ఆయనకే జ్ఞానాన్ని ఇప్పించిన వ్యక్తి ఈయనకు ఎందుకు ఆ జీవన్ముక్తి స్థితి ఆయన ఎందుకు అనుభవించలేకపోతున్నాడు? ఇదే డౌట్లు ఉంటాయి. అందుకే శాస్త్రం చదవాలనేది. వివేక చూడమని చంద్రశేఖర్ భారతీ స్వామీజీ టీకా కన్నా వేరే చోట ప్రారంభ ప్రకరణానికి ఎవరిని అడిగినా తల మీద చేకలు పెట్టుకుంటారు. అందుకే భాష్యకారు భగవాన్ అక్కడ భాష్యంలో కర్మీసన్ యాజ్ఞవల్కుడు స్వవర్ణాశ్రమ ధర్మాల్ని నిర్వహిస్తూ కూడా ఆ జ్ఞానాన్ని పొంది ఉన్నప్పుడు కూడా సత్వాపత్తి స్టేజ్లో ఉన్నాడు. ఆ ఫస్ట్ స్టేజ్ జీవన్ముక్తి స్థితిలో అలాంటి వాళ్ళ కోసమే ప్రారబ్ధం బలువత్తరం. ఈ శ్లోకంలో అదే కదా చెప్పింది వెనక శ్లోకంలో. ప్రారబ్ధం బలువత్తరం కలు విధాం భోగేన తస్య క్షయ. అది బలంగా ఉంటుంది, దాన్ని మాత్రము నువ్వేమి చేసుకొని అనుభవించాల్సిందే అని. కృతం భోగం అవశ్యం భోక్తవ్యమేవ. చేసిన కర్మలకు దానికి అనురూపంగా ఏదైతే ఫలం వస్తుందో దాన్ని అనుభవించాల్సిందే. భోగేన క్షయవ సమ్యజ్ఞాన హుతాశనేన విలయ ప్రాక్ సంచితాగామినం. సంచిత కర్మలు ఆగామి కర్మలేమో జ్ఞానాగ్నితో భస్మైపోతున్నాయి. ప్రారంభం మాత్రము నువ్వు భోగము ద్వారానే తొలగించుకోవాలని. ఇది పూర్వార్థం. కానీ బ్రహ్మాత్మైక్యం అపేక్ష తన్మయత ఏ సర్వదా సంస్థిత. జ్ఞానం స్టేజ్ నుంచి జ్ఞాన నిష్ఠా స్టేజ్కి ఎవరు షిఫ్ట్ అయిపోయింటారో వాళ్ళు అసంసక్తి, పదార్థ భావని, తుర్యగా అని. సెకండ్ స్టేజు దానిపైన ఉన్న బ్రహ్మవిద్ వరహ, బ్రహ్మవిద్ వరియ, బ్రహ్మవిద్ వరిష్ఠ. ఈ స్టేజ్లో ఉన్న జీవన్ముక్త పురుషులు 4 ప్రకారాల జీవన్ముక్త పురుషులు ఉంటారు. ఫస్ట్ స్టేజ్లో ఉన్నోడు బ్రహ్మవిద్. దానికి ఎగ్జాంపుల్ యాజ్ఞవల్కుడు. ఆచార్య కోటిలు ఎవరైతే ఉంటారో శ్రవణ మన నిధిధ్యాసనాలు చేపిస్తూ ఉంటారు, హెచ్చు తక్కువ ఈ కేటగిరీలోనే ఉంటారు. ఇక్కడ చాలా అలర్ట్గా ఉండాలి. ఈ శాస్త్రాలమునని వదులుకుండా అలాగే దినచర్య కంటిన్యూ చేస్తే సేఫ్టీగా ఉంటుంది. తెలుసుకునేసాను కదా ఇంకేముంది అని చెప్పేస్తే కానీ మళ్ళా ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకే వ్యాస భగవాన్ చెప్పింది విద్వానపి హరతి ప్రజ్ఞ అని. అందుకే శిష్యుడు జమదగ్నే విద్వాన్ ఎందుకు పడిపోతాడు కిందికి, అవిద్వానపి హరతి ప్రజ్ఞ అని చెప్పాలి అంటాడు. గురుగారి దగ్గరనే వాదిస్తాడు. ఇంకా జమదగ్ని కూడా ఏమీ తక్కువేం కాదు, భయంకరంగా వాదిస్తాడు. ఇంకా వ్యాస భగవాన్కి అర్థమైపోతుంది వీడికి ప్రాక్టికల్గా నేర్పేయాలని చెప్పేసి. చూడు నాయన, నేను ఈరోజు రాత్రి ఆశ్రమంలో నేను ఉండును, రాజు దగ్గర ఏమో పని ఉంది, ఆశ్రమంలోకి రాత్రిపూట్లు అయితే ముఖ్యంగా స్త్రీలను ఎవరిని రానియకూడదు, నియమం ఉంటుంది అని చెప్పేసి పోయి ఉంటాడు. ఇంకా అదే రోజు ఆ ఏరియాలో ఉన్న రాజు కూతురే చెలికత్తలతోటి వన విహారానికి వస్తే ఏదో ఒక జంతువు అటాక్ చేయడం వల్ల అటు ఇటు చెదిరిపోయి ఉంటారు. ఇంకా దారి తెలియక రాత్రి అయిపోయి ఉంటుంది, గురువుల ఆశ్రమానికి వచ్చేస్తుంది. జమదగ్ని ఒకడే ఉంటాడు, వర్షం కూడా పడుతూ ఉంటుంది. గురుగారు ఈ రాత్రికి నాకు ఆశ్రయం ఏంటంటే ఉదయం లేచి నేను వెళ్ళిపోతాను అంటే, లేదు మా గురుగారు చాలా స్ట్రిక్ట్గా చెప్పినారు, ఇక్కడ పర్మిషన్ లేదు అన్న. అయ్యో ఇంత నిర్దయలైపోతే ఎలా, ఇప్పుడు రాత్రిపూట్లు ఎక్కడన్నా పోతే జంతువులన్నీ తినేస్తాయి, అట్లా ఇట్లా అనుకోతే కన్నీళ్ళు వేసేసరికి సరేలేమో ఎదురుగా గుడిసె ఉంది, ఆ గుడిసెలో ఉండు, నేను వచ్చి తలుపు తట్టినా కూడా నువ్వు తీవకు
అని చెప్పింటాడు. చూడ్డానికి బాగా సుందరంగా ఉంటుంది. మళ్ళీ ఇంద్రియాలు శక్తి కోల్పోయి బహిర్ముఖత వచ్చేసి పోయి మాట్లాడతాడు, పలుకురు లోపల ఆమె పలుకుదు, కొడతాడు టకటక అని, అయినా తీయదు. ఇంక తీయకపోతే కానీ ఆ గుడిసె మీదకి పైనెత్తి పైన కప్పు తీసేసి లోపలికి దుముకుతాడు. అప్పుడు చూస్తే లోపల వ్యాస భగవానుడే ఉంటాడు. వ్యాస భగవానుడే ఆ స్త్రీ వేషంలో వచ్చింటాడు. అప్పుడు ఇప్పుడేమంటావు అని తప్పని ఒక దెబ్బ కొడతాడు. అంటే ఈ స్టేజ్లో మొదటి స్టేజ్లో సత్వాభక్తిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా లేకపోతే, ఇంద్రియాలు నిగ్రహం చేసుకపోతే కనుక కిందకి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్థితప్రజ్ఞ లక్షణాల మధ్యలో వార్నింగ్ ఇస్తాడు భగవంతుడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎట్లా నదిలో ఉన్న సముద్రంలో ఉన్న బోటు గాలి ఎటువైపు వీస్తే అటువైపు సర్రని ఎట్లా లాక్కెళ్ళిపోతుందో, అట్లా ఇంద్రియాలని ఫుల్గా ఫ్రీగా జ్ఞానం వచ్చేసింది కదా, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన ఏమి చేసినా నడుస్తుందని చెప్పేసి కుల్లా వదిలిపెట్టేస్తే పగ్గాలు లాక్కెళ్ళిపోతాయి. మళ్ళీ ఎంత కింద పడేస్తే మళ్ళీ ఇంక జీవితంలో లేవలేడు మళ్ళీ. కాబట్టి అది ఫస్ట్ స్టేజ్. అలాంటి ఫస్ట్ స్టేజ్లో ఉన్న జీవన్ముక్త పురుషుని కోసమే అక్కడ ప్రారంధము బలవత్తరం అని చెప్పింది. చాలా బలంగా ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తికి ప్రారంధ కర్మను అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అవిద్యలేశంతో శరీరంతో తాదాత్మ్యం ఉంటుంది కాబట్టి. కానీ జ్ఞాన నిష్ఠలో ఉన్న పురుషార్థము ఈ స్టేజ్ వరకు, సత్వపత్తు వరకు ఏదన్నా చేసేది లాస్ట్ ప్రయత్నము బ్రహ్మాకార వృత్తి చేయడం అనేది అక్కడ ఆగిపోతుంది. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ 3 స్టేజ్లో జీవన్ముక్త పురుషులు బ్రహ్మవిద్వరః, బ్రహ్మవిద్వర్యన్, బ్రహ్మవిద్వరిష్ట, ఈ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళని జ్ఞాన భూమికలో అసంసక్తి, పదార్థాభావని, తుర్యగాని 3 స్టేజ్లు. సత్వాపత్తిలో కొన్ని రోజులు అలా ఉంటే కనుక నెక్స్ట్ అసంసక్తి అనేది ఫర్దర్ రియాక్షన్, మాడిఫికేషన్. అదేదో ప్రయత్నం చేస్తూ వచ్చేది కాదు. సత్వాపత్తి వరకునే ప్రయత్నాలు చేయడాలు అవన్నీ అక్కడికి ఆగిపోతాయి. దాని తర్వాత చేయడాలు ఏమీ ఉండవు. దాని తర్వాత అంతా ఫర్దర్ అప్డేట్ అవుతూ ఉంటుంది అంతే, సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్లు. ఆ అసంసక్తి స్టేజ్కి ఒకసారి వెళ్ళిపోతే కనుక మళ్ళీ ఆయనను ఎవరు డిస్టర్బ్ చేయలేరు, ఆయనకి మళ్ళీ కిందకి రాడు. ఆ పూర్ణానందాన్ని, పూర్ణమైన అమృతాన్ని ఎప్పుడైతే సవి చూస్తాడో మళ్ళీ ఇవంతా జుజుబి అనిపిస్తాయి. ఈ భూలోకంలోని ఏది కూడా మళ్ళీ ఆయనకు ప్రలోభాలకి గురి కాడు. కాబట్టి అలాంటి మహాపురుషులకు ప్రార్థన లేదు. బ్రహ్మాత్మ ఐక్య అవేక్ష తన్మయత ఏ సర్వదా సంస్థితాః తేషాంత త్రితయం నహి క్వచిదపి. వాళ్ళకు ఈ 3 లేనే లేవు. బ్రహ్మైవతే నిర్గుణం, సాక్షాత్ బ్రహ్మస్వరూపులైపోయింటారు. ప్రారంధం కూడా వాళ్ళకి ఉండదు. అదేంటి స్వామీజీ, మరి రామకృష్ణ పరమహంసులు గొంతు క్యాన్సర్ మేము చూసాం మా కల్లారా. ఆయన ఏమి చేసుకోలేకపోయి తొలగించుకోలేకపోయాడు. ఎన్ని రోగాలు వచ్చినా అన్ని రోగాలు కూడా అనుభవించాడంటే నువ్వు అజ్ఞాన రూపంలో చూసుకుంటున్నావు. నువ్వు మేఘాలు సూర్యుని కప్పేసినని కూడా అనుకుంటున్నావు. అది నిజమా? నీ చిన్న దృష్టికి, నీ లిమిటెడ్ దృష్టికి, నీ పరిచిన్న దృష్టికి నీకు కనిపించినంత నిజం కాదు కదా. నీలాంటి మూర్ఖులు అలాంటి క్రియలు, అలాంటి అవస్థలు కూడా వాళ్ళ శరీరంలో కూడా ఏదో క్రియలు తట్టుకుని మనం తిన్నాను వాళ్ళు తింటున్నారు, మనకు వచ్చే రోగాలు వాళ్ళకి వస్తున్నాయి. మనం ఎట్లా రోగాలు నయం చేసుకోలేకపోతున్నాం, వాళ్ళు నయం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళేం గొప్ప, ప్రారంధ కర్మని జ్ఞానం వచ్చిన తర్వాత కూడా తొలగించుకోలేము అని మనం మూర్ఖులు అనుకోవడం వల్ల శాస్త్రం కూడా సరేలే, నీకు ఆ క్రియలకు ఎక్స్ప్లెనేషన్ తెలియదు కాబట్టి కాసేపు ప్రారంభం ఉందనుకో, ఏం పర్వాలేదు, కనీసం సంచిత కర్మలు ఆగామి కర్మలైనా లేకును ఉంటాయని నమ్మినావు కదా. కానీ వాస్తవంగా అవి కూడా ఉండదని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్గా కడిగి పెట్టేస్తారు. జీవన్ముక్త పురుషులకి జ్ఞానం నుంచి జ్ఞాన నిష్ఠకు షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు అసంసక్తి, పదార్థ భావని, తుర్యగా ఈ 3 స్టేజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళనే బ్రహ్మవిద్వరః. అసంసక్తిలో ఉన్న జీవన్ముక్త పురుషుడి పేరు బ్రహ్మవిద్వరః. ఎవరు ఎగ్జాంపుల్, భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాల గురించి వర్ణన వస్తుంది కదా, ఆ స్థితప్రజ్ఞుడే బ్రహ్మవిద్వరః. బ్రహ్మవిద్వర్యాన్ పదార్థ భావని స్టేజ్లో ఎవరు? ప్రహ్లాదుడు సమాధిలో మగ్నుడైపోయి ఉంటాడు. మళ్ళీ విష్ణు పాంచజన్యాన్ని ఊదితేనే మళ్ళీ సమాధి నుంచి బయటకు వస్తాడు. అట్లా బ్రహ్మవిద్వర్యన్ పదార్థ భావని స్టేజ్లో ఉన్నోళ్ళు ప్రవచనాలు అవి ఏమి చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఎక్కువ అంతర్ముఖే సమాధి స్థితిలో ఉంటారు.
ఎవడికో చాలా విపరీతమైన పుణ్యము ప్రారంధం ఉంటే కన్నా వాళ్ళు ఒక పుణ్యం వల్ల ఒకసారి ఎప్పుడన్నా బయటకు వస్తే కానీ ఒక 2-3 మాటలు మాట్లాడింటారు అంతే. అది సింపుల్గా ఏదో తత్వమసి కోడ్ వర్డ్లో చెప్పేసి వెళ్ళిపోయింటారు అంతే. అక్కడ ఎక్కువ ఇట్లా గంటలు కూర్చొని ప్రవచనాలు చెప్పుడు ఉండదు. ఊగితే జీవుడు, ఊక్కుంటే దేవుడు. వాళ్ళ శరీరాలు ఊగుతున్నాయంటే ఇంకా అవిద్య, ఎంత ఊగుతూ ఉంటే అంత అవిద్య లేశం ఎక్కువ ఉంది అని అర్థం. మళ్ళీ దీనికి ప్రహ్లాదుడు దృష్టాంతము. మళ్ళీ బ్రహ్మవిద్ వరిష్ఠ. ఇంక ఈ స్టేజ్లో అయితే ఒకవేళ ఆ శరీర సంఘాతానికి వేరు మిగతా వాళ్ళతోటి ఏ రుణానుబంధము లేదు అంటే కానీ 21 రోజుల్లో ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాయి, లీనమైపోతుంది. ఒకవేళ మళ్ళీ ఏదైనా ప్రబల ప్రారంభం ఉన్నప్పుడు మళ్ళా కొద్దిగా అవిద్య లేశంతో బహిర్ముఖత వచ్చి కొన్ని లోక సంగ్రహాది కర్మలు జరుగుతూ ఉంటాయి ఆ శరీరం వల్ల. కానీ వాళ్ళు అంటుకుండా సహజ సమాధి స్థితిలో ఉంటారు. స్వప్నంలాగానే, మొత్తం సొంత స్వప్నంలాగానే ఉంటుంది వాళ్ళ వ్యవహారం. కానీ అన్నీ కూడా ఏది అంటుకున్నట్టే ఉంటుంది. చెప్పాను కదా, సదాశివ బ్రహ్మేంద్ర స్వామిజీకి చెయ్యి కత్తిరిస్తే కూడా అలాగే నడుచుకొని పోతూ ఉన్నాడు. అనస్థీసి ఇంజక్షన్ లేకుండా కాళ్ళు కత్తిరించుకుంటారు. రమణ మహర్షి వీపుకి గాయం అయితే కింద పడిపోతుంటే పురుగులు తీసి మళ్ళీ పైన పెట్టుకొని తినని మళ్ళీ పెట్టుకుంటారు. వాళ్ళకి ఎందుకు బాడీలో మనకున్నట్టు కనెక్షన్, ఆ కనెక్షనే ఉండదు. వాళ్ళు సహజ స్థితిలో ఉంటారు, లోక సంగ్రహార్థ పనులు చేస్తూ ఉంటారు. ఇలా ప్రారంధం గురించి వచ్చింది. ఇప్పుడు దాని గురించి కొన్ని శ్లోకాలు వస్తున్నాయి. ఉపాధి తాదాత్మ్య విహీన కేవల బ్రహ్మాత్మనైవాత్మని తిష్టతో మునేః ప్రారబ్ధ సద్భావకతాన యుక్త స్వప్నార్థ సంబంధకతేవ జాగ్రతః ఉపాధి తాదాత్మ్య విహీన కేవల బ్రహ్మాత్మనైవాత్మని తిష్టతో మునేః ప్రారబ్ధ సద్భావకతాన యుక్త స్వప్నార్థ సంబంధకతేవ జాగ్రతః. ఉపాధి తాదాత్మ్య విహీన, ఈ శరీర సంఘాతాన్ని, ఈ ఫిజికల్ స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరం, 3 శరీరాలతోటి ఏదైతే సంబంధం పెట్టుకున్నామో దీన్ని ఉపాధి తాదాత్మ్యం అంటారు. దీన్ని విహీన, దీంతో మనం పెట్టుకున్న సంబంధం మానసికం, ఊహించుకున్న సంబంధమే. కాబట్టి వాళ్ళు జ్ఞానాగ్ని బ్రహ్మాత్మనైవాత్మని తిష్టతో మునేః, జ్ఞానాగ్ని ద్వారా దాన్ని తెంచుకో ఉంటారు, ఆ కనెక్షన్ ఈ శరీరాలతోటి. అలాంటి వాళ్ళకి ప్రారబ్ధ సద్భావకత నా యుక్త, అలాంటి జీవన్ముక్త పురుషులకి ఇంకా ప్రారబ్ధం ఉంది అంటే కన్నా అది కరెక్ట్ కాదు. స్వప్నార్థ సంబంధ కథైవ జాగ్రత్త. ఇప్పుడు స్వప్నంలో కూడా ఏమేమో పనులు చేసి ఉంటాం, లేచిన తర్వాత అక్కడున్న కర్మలకు కానీ, నువ్వు అక్కడ చేసిన పుణ్యకర్మల ఫలం కానీ ఇక్కడ ఏమో నీకు దొరుకుతుందో జాగ్రత్త అవస్థలు ఏమి సంబంధం లేకుండా ఎట్లా ఉంటారో. ఎందుకంటే స్వప్నంలో ఒక శరీరంతో ఉన్న సంబంధం అక్కడే వదిలేసావు. ఇప్పుడు జాగ్రత్తకు వచ్చేసినావు, మేలుకున్నావు. కాబట్టి ఆ స్వప్నంలో ఒక శరీరంతో నువ్వు చేసినవన్నీ ఏది నీకు ఎట్లా జాగ్రత్త అవస్థ సంబంధం లేకుండా ఉంటాయో, వాళ్ళు ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న శరీరాన్ని కూడా అలాగే కనెక్షన్ తెంచుకో ఉంటారు. పారమార్థిక సత్యంలో లేచి ఉంటారు కాబట్టి అంతే దీనిగా తెంచుకుంటారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి సంబంధం ఉండదు. మన స్వప్నంలో ఇంకా నడుస్తూ ఉండొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి అది సత్యంలాగా ఉంటుంది, మన శరీరంలో ఏదో క్రియలు జరుగుతున్నాయి. కానీ మనం లేచిన మనకు దాంతో సంబంధమే ఉండదు. కాబట్టి ఆ క్రియల గురించినే మనకు పెద్ద సమస్య. ఏమి కొద్దిగా కూడా శరీరంతో సంబంధం లేకుండా గంట కొడితే భోజనశాలకు ఎట్లా వెళ్తున్నాడు, ఎట్లా తింటున్నాడు, ఎట్లా స్నానం చేస్తున్నాడు, ఇవన్నీ ఏమి కర్తృత్వం కొద్దిగా కూడా లేకుండా ఇవన్నీ ఇన్ని క్రియలు ఎలా జరుగుతున్నాయి.
అక్కడే మనం మోసపోతాం. ఆ క్రియలన్నీ కూడా ఆకలి దప్పి ప్రాణం ఒక ధర్మం. అది మొమెంటమ్. ఫ్యాన్ స్విచ్ బంద్ చేసినప్పుడు టక్కని బంద్ కాదు, మెల్లమెల్లగా తిరిగి 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 బంద్ అవుతుంది. అలా ఈ శరీరానికి అది చెప్పాను కదా, వదిలిపెట్టిన బాణం లాంటిది. దీనికి ఒక మొమెంటమ్ ఉంటుంది. ఆ మొమెంటమ్ ఉన్నంతసేపు ఇందులో క్రియలు జరుగుతూ ఉంటాయి. తినేదానికి దానికి కర్తృత్వం లేకుండా అసలు తినలేమని మనకు అనిపించచ్చు. మూత్ర విసర్జన చేయడంలో మీరు అనుకోండి, మరి నేను 2-3 రోజులు మూత్ర విసర్జన చేయనని నీ మాట వింటుందా శరీరము? నీ ప్రమేయం లేకుండానే అది బయటకు వెళ్ళిపోతుంది. అట్లే భోజనం కూడా అంతే, ఆహారం కూడా తీసుకుంటూ కూడా అదే ఆ ప్రాణధర్మం, ఈ శరీర సంఘాత ధర్మాలకి అది అలా రియాక్ట్ అవుతూ ఉంటుంది. తాదాత్మ్యం తీసుకున్న తర్వాత కూడా దీంట్లో కొద్దిగా అలా జరుగుతూ ఉంటాయి. బల్లి తోక కట్ అయిపోయిన తర్వాత టకటకటకటక ఆడుతూ ఉండదా? సంబంధం తెంచుకున్న తర్వాత తోకలో ఎట్లా ఏమి క్రియలు జరుగుతుంది కదా అంటే, ఆ తోక లోపల కూడా బ్లడ్ సెల్స్ ఉంటాయి. మన శరీరంలో కూడా మన మనస్తత్వానికి అనుకూలంగా మనకి ఎలాంటి రోగాలు ఉంటాయో అవన్నీ కూడా మనలో ఉన్న రక్త కణాలు ఒక్కొక్క బ్లడ్ సెల్లో కూడా ఆ గుణాలు వెళ్ళిపోయి ఉంటాయి. కాబట్టి ఆ శరీరంకి తానదైన కొన్ని క్రియలు ఉంటాయి. ఆ క్రియలను చూసి మనము జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ప్రారంధాన్ని తప్పించుకునే లేదని మనం ఆరోపణ చేసుకుంటున్నాం. ఇంకా ఆరోపణ చేసుకుంటారు కదా అని కొద్దిగా ప్రారంభం గురించి చెప్పింది, అంతేగాని జ్ఞాననిష్టలో ఉన్న జీవన్ముక్త పురుషుడికి అసలు ప్రారంధం అనేది అస్సలు ఉండదు. కాబట్టి దాన్ని ఇంకా స్పష్టంగా చెప్తాను. నహి ప్రబుద్ధ ప్రతిభాస దేహే దేహోపయోగిన్యపి చ ప్రపంచే కరోత్యహంతాం మమతామిదం తాం కింతు స్వయం తిష్టతి జాగరేణ. నహి ప్రబుద్ధః ప్రతిభాస దేహే దేహోపయోగిన్యపి చ ప్రపంచే కరోత్యహంతాం మమతామిదం తాం కింతు స్వయం తిష్టతి జాగరేణ. నహి ప్రబుద్ధ ప్రతిభాస దేహే దేహ ఉపయోగిని అపి చ ప్రపంచే కరోతి అహంతాం మమతాం ఇదం తాం. స్వప్నంలో ఎన్నో విషయాలు, నా ఇల్లు నా ఊళ్ళో ఎన్నో చోట్ల అక్కడ అహం మమకారాలు ఉంటాయి. లేచిన తర్వాత కూడా మళ్ళీ స్వప్నంలో ఉన్న క్యారెక్టర్ గురించి ఇంకా అది నాదే అనే భావన, ఫీలింగ్ అన్నది తెచ్చుకుంటాను. అసలు సంబంధతో టైం వేస్ట్ అని చెప్పేసి వదిలిపెట్టేస్తాం. ఇదంతా వట్టిదేనా, స్వప్నమేనా, అనవసరంగా నేను రియల్ ఏమో అని బాధపడుతుంది అని బాధపడతాను. అందుకే ఇప్పుడు ఒకసారి స్వప్నంలో విచిత్రంలో మనము రెక్కలు వచ్చేసి అంటే పక్షుల్లాగా ఎగురుతూ ఉంటాం. అలాగని చెప్పేసి లేచిన తర్వాత మళ్ళీ గడ్డి తినికి పశువుల్లాగా అయిపోయినామని చెప్పేసి గడ్డి తినికిపోతాము, లేదు కదా. అంటే ఆ స్వప్నంలో ఉన్న శరీరాలకి దానికి సంబంధించిన గుణాలని అక్కడే స్వప్నంలోనే అక్కడే వదిలేస్తాం. కానీ ఆ అవస్థ నుంచి పైకి లేచిన తర్వాత అక్కడిది ఏమి కొద్దిగా కూడా ఇక్కడికి సంబంధం లేకుండా ఉంటుంది. అలాగే ఈ స్వరూపంలో నిలిచిన వ్యక్తికి స్వయం తిష్టతి జాగరేణ, ఎవరైతే నిలిచి ఉంటాడు స్వరూపంలో, వాడికి ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న శరీరానికి సంబంధించిన ధర్మాలకి ఏమి సంబంధం లేకుండా ఉంటాడు. ఎప్పుడో వదిలిపెట్టేశాడు. ఇంకా ముందు వచ్చే శ్లోకాలు ఎంత మంచి యుక్తులు ఇస్తాడంటే, జీవన్ముక్త పురుషుడికి అసలు ప్రారంధం కూడా ఉండదు. మనం ఆరోపణ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు జీవన్ముక్త పురుషుడు దానికి పనికిరాగిన బ్యాగ్లో ఉన్న కొన్ని పాత పంచులు అవి పనికిరాని వేస్ట్ లగేజ్ ఎక్కడో బస్ స్టాండ్ కూడా ఎక్కడో వదిలిపెట్టేసి వచ్చేస్తాడు, నాకు అవసరం లేదని. అలా వదిలిపెట్టేసి వచ్చాడని 10 సంవత్సరాల బ్యాగ్ అక్కడే ఉంటుందా? దాన్ని ఎంతమంది దీంట్లో బంగారు ఉందో వెండి ఉందో అని దాన్ని ఎంతమంది చేతులు వేస్తారు. ఆ బ్యాగ్ని తెలియకుండా చిన్నగా తీసుకొని పోయి ఇంటికి పోయి చూసుకో ఉంటారు. అక్కడ ఏమీ లేదని మళ్ళీ ఆ బ్యాగ్ మళ్ళీ ఎవరికో ఇచ్చేవాడు ముంబై భారతదేశం అంతా చుట్టేసుకొని వస్తుంది ఆ బ్యాగు. మరి ఆ బ్యాగులో నువ్వు వదిలేసినంత మాత్రానికి అందులో క్రియలు జరగకుండా అట్లే కదలకుండా బండరాయిలాగా ఉండాలనుకుంటే అవుతుందా? నువ్వు వదిలేసిన తర్వాత కూడా ఆ బ్యాగులో ఎన్ని క్రియలు 1000 కిలోమీటర్లు తిరిగి వచ్చేసింది.
అలాగే జీవన్ముక్త పురుషుడు తన శరీరం మీద తాదాత్మ్యాన్ని వేస్ట్ లగేజ్ వదిలిపెట్టినా కూడా ఆ శరీరాన్ని శిష్యులు వీళ్ళు రుణానుబంధం ఉండడం వల్ల వాళ్ళు వాడుకుంటూ ఉంటారు దాన్ని, ఆ శరీరాన్ని. దానివల్ల కొన్ని లోక సంగ్రహాది కర్మలు జరుగుతూ ఉంటాయి. ఆ మహాపురుషులు కేవలం నిమిత్తంగా అట్లుంటారు అంతే. గుల్బర్గలో మాతామాణికేశ్వరమ్మ అని మహాయోగిని ఉండేది. ఒక్కోసారి సమాజ స్థితికి పోతే 3.5 సంవత్సరం 4 సంవత్సరాలు అసలు బయటకు వచ్చేదే కాదు. ఒక 5-6 ఫీట్లు 7 ఫీట్లు అంతా ఆకులు పడిపి ఇట్లా లోపల కాంపౌండ్ లోపల 3 సంవత్సరాల తర్వాత తీస్తే కదా. అట్లా మళ్ళీ అలా ఏమి కదులకుండా అక్కడి నుంచి ఒక అడుగు కూడా వేయకుండా అప్పటికే 120 ఆశ్రమాలు ఉండే, ఇప్పుడైతే 200 పైన అయిపోయింటాయి. వాళ్ళ నిమిత్తంతో అవన్నీ జరుగుతూ ఉంటాయి. మనకు ఆ మూర్ఖత్వంతో అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు నిజంగానే శరీరంతో సంబంధం తెంచుకుంటే, కర్తృత్వ భావన లేకపోతే కన్నా ఇన్ని ఆశ్రమాలు నడపగలరా, నీకు అవుతుందా అని మనం ఆరోపణ చేసుకుంటూ ఉంటాం అంతే. అవి జరిగిపోతూ ఉంటాయి అంతే. కాబట్టి దాన్ని ఇంకా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నతస్య మిథ్యార్థ సమర్థనే చ న సంగ్రహస్తజ్జగతోపి దృష్టః తత్రానువృత్తిర్యది చేన్మృషార్తే న నిద్రయా ముక్త ఇతిష్యతే ధ్రువం. న తస్య మిథ్యార్థ సమర్థనే చ న సంగ్రహస్తజ్జగతోపి దృష్టః తత్రానువృత్తిర్యది చేన్మృషార్తే న నిద్రయా ముక్త ఇతిష్యతే ధ్రువం. సమర్థనే చ న సంగ్రహస్తజ్జగతోపి దృష్టః తత్రానువృత్తిర్యది చేన్మృషార్తే న నిద్రయా ముక్త ఇతిష్యతే ధ్రువం. న తస్య మిథ్యార్థ సమర్థనే చ. ఒకసారి మిథ్యాన్ని నిశ్చయం అయిపోయిన తర్వాత ఈ ప్రపంచము దాన్ని సత్యమని స్వీకరించుకోవడానికి వాళ్ళు కొద్దిగా కూడా ఇంట్రెస్ట్ తీసుకోరు. చెప్పాను కదా, ఒకసారి స్వతంత్ర పోరాటం జరిగేటప్పుడు మహాత్మా గాంధీ జంషెడ్జీ టాటాని రమణ మహర్షి దగ్గరికి పంపించాడు. ఆయనకు ఎక్కువ మంది భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా మనతో పాటు స్వతంత్ర పోరాటానికి పాల్గొంటే కన్నా తొందరగా వచ్చేస్తుందని. జంషెడ్జీ టాటాపై మీ భక్తులకి చెప్పండి, మాతో పాటు చేతులు కలపండి అంటే అప్పుడు చెప్పాడు, చూడండి ఆయన, థియేటర్లో స్క్రీన్ మీద ఏదో సినిమా నడుస్తూ ఉంటుంది, ఆ సినిమాలో ఏదో ఒక ఊరు కాలిపోతూ ఉంటే మీరు బకెట్లో నీళ్ళు తీసుకొని ఆర్పునీకి పోతారా అని అంటారు. లేదు, మాకు ఈ సకల ప్రపంచము ఆ సినిమా లాగానే కనిపిస్తూ ఉంది. ఏ భేదం ఉండదు. దేశభక్తి చాలా గొప్ప విషయం అని మీరు అనుకోవచ్చు. అది బౌండరీ, అది లిమిటేషన్. నిన్ను నువ్వు లిమిట్ అయిపోతున్నావు నీ స్వరూపంకి. ఏం ఉండకూడదు, నా దేశం వేరే దేశం అనే భావనలే ఉండకూడదు. సర్వవ్యాపక తత్వం అది. ఆ తత్వంలో అక్కడ నిలిచిన వాళ్ళకు ఏమి భేదం ఉండదు. ఆ ఈశ్వరుని ప్రారంధ ఆటంలో అసలు వాళ్ళు వేలు పెట్టనీకే పోరు. వివేకానందని అడిగారు. వివేకానంద అన్నాడు, నేను తెలుసుకుంటే కన్నా వారం 15 రోజుల్లోనే స్వతంత్రం వచ్చేస్తుంది అన్నాడు. అవును, మరి ఆయన తెలుసుకుంటే కన్నా వారం 15 రోజుల్లోనే వచ్చేసేది ఎప్పుడు. కానీ అది నేనున్న స్థితికి, ఆ ధర్మానికి అది మంచిది కాదు, మీరు చేసుకోవాలన్నాడు. కాబట్టి వాళ్ళకి ఆ భేద బుద్ధి అవంతా నా దేశము, వాళ్ళ దేశము, ఈ దేశము అని భావన ఉండదు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ దాన్ని సమర్థించుకోరు. ఈ మిథ్యా అని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత దాంట్లో సత్యబుద్ధి ఎన్నటికీ కూడా వాళ్ళు సమర్థించుకోరు. అందుకే శంకరాచార్యులు భగవాన్ వాళ్ళు కపాలికుడు, మీరు వేదాంతులు కదా, శరీర తాదాత్మ్యం ఉండదు కదా, మీకు ఈ శరీరంతో పని లేదు కదా అంటే, అవును పని లేదు, మరి నాకు అవసరం ఉంది, ఇచ్చేయండి శరీరాన్ని అంటాడు. సరే నాయన, శిష్యులు ఉన్నప్పుడైతే నిన్ను అడ్డుకుంటారు, వాళ్ళు పడుకున్న తర్వాత నేను వస్తాను, నువ్వు వాడుకో అని చెప్పేసి శిష్యులంతా మంచిగా పనుకున్న తర్వాత ఒంటరిగా నడుకొని పోతుంటాడు. కాకపోతే అప్పుడు పద్మపాదాచార్యులు ఒంటిలోకి నరసింహస్వామి భగవంతుడు వచ్చాడని
అది నిజమైన సింహమే వచ్చే కపాలికని చంపేసిందే అంటారు. మా గురువులు ఓంకారేశ్వరంలో అప్పుడు మా గురుగారు బ్రహ్మచారిగా సేవలో ఉన్నారు. రాత్రి 12 గంటలు ఎండాకాలం బయట పనుకుంటే ఓంకారేశ్వరంలో ఒక విక్షిప్త రోగం ఉన్న ఒక యోగి ఉన్నాడు. వాళ్ళకే తెలుస్తుంది ఎవరు ఆ స్టేజ్కి చేరిన జీవన్ముక్త పురుషులు ఉన్నారని. అలాంటి వాళ్ళే వాళ్ళ సమస్యకు పరిష్కారం ఇవ్వగలరని అర్ధరాత్రిలో వచ్చేసి మా తాత గురువుల్ని లేపేసి, గురుగారు మీరు వేదాంతులు కదా, మీకు శరీరంతో మోహం ఉండదు కదా అంటే, అవునప్ప. మరి మీకు నేను శాస్త్రం చెబుతుంది సత్సంకల్పము ద్వారా ఆ జ్ఞాననిష్ట ఉన్న వాళ్ళు ఇంకొక రోగాన్ని కూడా ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు కదా అని. సత్యం అంటే, అవును సత్యమే, శాస్త్రం అంటే ఎప్పుడు అబద్ధం కాదు. మరి మీకు మీ శరీరం అంటే మీకు అవసరం లేదు కాబట్టి మీరు నాలో ఉన్న ఈ రోగాన్ని మీరు తీసుకోండి, శాస్త్రం మాట నిజమే అయితే. అర్ధరాత్రులను అక్కడే కలశంలో నీళ్ళు తెప్పించి సంకల్పం చేసుకొని తీసేసుకున్నాడు. వాడు రోగంతో వీక్గా వచ్చినప్పుడు మంచిగా హాయిగా ఫ్రెష్గా లేచిపోయినాడు. మా తాత గురు టప్ అని కింద పడిపోయాడు. మా గురుగారు చూసి ఏమైందేమో గట్టిగా అరిచేసింది. ఇంకా అందరూ పనుకుండాలంతా లేచి వచ్చి చూస్తే భయపడకండి కొంత కాసేపు అని చెప్పేసి. వాడుకున్నది అది బోన్ క్యాన్సర్. మళ్ళీ 3 సంవత్సరాలు దాంతోనే ఇదైపోయాడు. ఫుల్ జ్వరం వచ్చేసి కింద పడిపోయాడు, శరీరం అంతా హీట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకు మళ్ళీ ఈ శరీరాన్ని సమర్థించుకునే కొద్దిగా కూడా ఉండదు. అది నిజమైన జ్ఞాననిష్ట. నువ్వు స్వరూపంలో నిలబడడానికి పోతుంటావు, పరీక్షలు అంత ఘాటుగా వస్తుంటాయి. సిద్ధారూఢ స్వాములకి నెత్తి మీద నిప్పులు పెట్టాడు, కనీసం చేతితోటి ఇట్లు కూడా అనుకోలేదు. ఇట్లా అనుకుంటే కానీ ఇంకా ఈ శరీరంతో ఏమో సంబంధం, ఇంకా ఇందులో ఒక భావన ఉన్నట్లే అని చెప్పేసి ఎవరు బయట ఉన్న భక్తులు వచ్చి చూసి దాన్ని పక్కకు నెట్టారు. పెట్టుకొని తీవ్ర పడుతుంట ఒక అమ్మాయి, అతనేమి భ్రాంతి ఆమెకి ఎట్లా ఆయన తాదాత్మ్యం వదులుకోలేదు, ఇంకా పెట్టుకో ఉన్నాడు. అదే మరి ఆమెకి ఎట్లా వస్తుంది అర్థం కదా. 2 స్త్రీలు వేమనయోగి ఇంకా కొంచెము జ్ఞానం వచ్చిన తర్వాత వైరాగ్యంలో తోటి కూడా కొంచెం కిక్కు ఉంటుంది. ఆ కిక్కుతోటి దిగంబర అవస్థలో కూడా హాయిగా ఇసుకని దిండులాగా చేసుకొని హాయిగా పడుకుంటే నీళ్ళకి పోయి అడవులు మొదటి స్త్రీ పోయి చెప్పిందంట, చూడే మహానుభావుడు అన్నీ వదిలిపెట్టేసిండు అంటే, లేదే ఇంకా ఇసుక దిండు పెట్టుకున్నాడు చూడు అంటే, ఇసుక దిండు సాఫ్ట్ కదా, దాంతో సుఖం పొందుతున్నాడు కదా శరీరానికి. కింద అట్లే నార్మల్గా పడుకుంటే శరీరానికి ఇబ్బంది కలుగుతుందని ఇసుక దిండు వేసుకుంటే శరీరానికి సుఖంగా ఉంటుంది. శరీర పోషణార్థి నువ్వు శరీరాన్ని పోషించుకునే స్టెప్పులు, మార్గంలో, యాటిట్యూడ్లో ఉన్నప్పుడు నీకు దాదాత్మ్యం ఎట్లా పోయి ఉంటుందని. భగవంతుడు ఏ రూపంలోనో, మేము చదువుకున్న ఆశ్రమంలో అక్కడ కొసు గుడిసేటోడు ఒక మహానుభావుడు. బడే మహారాజుకి గృహస్థాశ్రమానికి వెళ్ళాలా, సన్యాసాశ్రమానికి వెళ్ళాలా అని 2 ద్విధ మైండ్ తోటి ఉన్నప్పుడు సాయంత్రం వాడు కొసు గుడిసేటోడు ఊడుస్తుంటే కానీ అటు పోకుండా డిస్టర్బ్ చేస్తున్నట్టు. ఆ కొసుకుడు ఏంది అటు ఇటు అనుకుపోతున్నావు, ఏదో ఒక సైడ్ డిసైడ్ అయిపో అన్నాడు. దాన్నే వాని కాలికి నమస్కారం చేసుకొని ఉపదేశం అనుకొని సన్యాసం వైపు వచ్చేసాడు. అట్లా జ్ఞానం ఎప్పుడు బాలాదువా ఉన్మత్తాదువా, చిన్నపిల్లోళ్ళ నుంచి కానీ పిచ్చోళ్ళ నుంచి కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా కూడా దాన్ని స్వీకరించాలి. గురుతత్వం కదా, వ్యాపకతత్వము. ప్రహ్లాదుని కోసం ఖమ్మంలో రాళ్ళ నుంచి రాలేదా, రమణ మహర్షికి కొండ గురు కాలేదా, అక్కడే గురుతత్వం అయిపోతుంది, వ్యక్తమైపోతుంది. మనలో శిష్యత్వం రెడీ అయిపోతే కానీ గురుతత్వం ఎక్కడ కావాల్సిన వ్యక్తమవుతుంది. అట్లా కాబట్టి వాళ్ళు దాన్ని ఏమాత్రము ఒప్పుకోరు. మిథ్యాతో ఒకసారి ఎంత దృఢంగా చేస్తారంటే మళ్ళీ వాళ్ళు వ్యవహారం అందుకు డిఫరెంట్గా ఉంటుంది. మన వ్యవహారము మనకు అర్థమైనట్టు ఉంటుంది, విన్నట్టే ఉంటుంది. ఒక బనీను మంది ఎవరైనా తీసుకోమన్నారంటే కానీ 10 రోజులు నిద్ర చేయండి, ఎవరు తీసుకోమా, ఎక్కడ తీసుకోమా, 10 రూపాయలు ఖాళీ అయిందంటే కానీ మనశ్శాంతి పాడైపోతుంది. ఎవరు తీసుకున్నాడో, ఎక్కడ తీసుకున్నాడో దానికి పెద్ద చర్చ, దాని గురించి దీని గురించి. మోహం అది అలాంటి మిథ్యాత్వ దర్శనం పనికిరాదు. సంబంధం లేకుండా ఉండాలి. ప్రపంచం ఏమని మీదది కింద అయినప్పటికీ కూడా ఏ ఒక్క వస్తువు కూడా మనకు సంబంధం లేకుండా ఉండాలి. అలాంటి మిథ్యాత్వ దర్శనం అయినప్పుడు ఇలాంటి స్థితికి ఉంటాము.
నెక్స్ట్ తద్వత్పరే బ్రహ్మని వర్తమానః తద్వత్పరే బ్రహ్మని వర్తమానః సదాత్మనా తిష్టతి నాన్యదీక్షతే స్మృతిర్యథా స్వప్న విలోకితార్తే తథా విదః ప్రాశనమోచనాదో తద్వత్పరే బ్రహ్మని వర్తమానః సదాత్మనా తిష్టతి నాన్యదీక్షతే స్మృతిర్యథా స్వప్న విలోకితార్తే తథా విదః ప్రాశనమోచనాదో ఎవరైతే పరబ్రహ్మలో బ్రహ్మభావంతో ఉంటాడో వేరే తన స్వరూపాన్ని తప్పి ఇంకా వేరే దాంట్లో మహత్వ బుద్ధిని తొలగించుకో ఉంటాడో అతనికి ఈ జాగ్రత్త అవస్థలో ఏమేమి పనులు చేస్తూ ఉంటాడో ఇప్పుడు మనకు స్వప్నంలో ఎన్నో క్రియలు జరిగి ఉంటాయి. కొద్దిగా మెమొరీ రూపంలో కొద్దిగానే గుర్తుకుంటుంది, మొత్తానికి స్వప్నం ఏం గుర్తుకుండదు. అట్లా అతనికి జాగ్రత్త అవస్థలు కూడా అతని శరీరంతో ఏదైనా కొన్ని తినేటివి ఇలాంటి క్రియలు కొన్ని జరుగుతుంటాయి కదా, కొద్ది మెమొరీనే ఉంటుంది. అసలు ఆ తిన్నాడా లేదన్న క్లారిటీతో కూడా ఉండడు. ఒకసారి నిద్రాళువత్, ఇంతకు ముందుకు శ్లోకం వచ్చింది కదా, బ్రహ్మాకారతయ సదాస్థితతయ అన్యావేదిత భోగ్య భోగకలను. చిన్న పిల్లోడు నిద్రమత్తులో తల్లి పాలు దాపినప్పుడు తినిపించినప్పుడు ఎట్లా సేవిస్తుంటాడో ఆ స్థితిలో ఉంటాడు. కాబట్టి అంతే సేమ్ అట్లే స్వప్నంలో కొద్దిగా మెమొరీ ఎట్లుంటుందో అంతే జాగ్రత్త అవస్థలో కూడా అంతే గుర్తు ఉంటుంది. ఎక్కువ దీనికి మహత్వ బుద్ధిని ఇవ్వడు. ఇప్పుడు యుక్తులు ఇస్తున్నారు, ప్రారబ్ధం ఎందుకు ఉండదు జీవన్ముక్త పురుషులకని. కర్మణా నిర్మితో దేహః ప్రారబ్ధం తస్య కల్ప్యతాం నానాదేరాత్మనో యుక్తం నైవాత్మా కర్మ నిర్మితః. కర్మణా నిర్మితో దేహః ప్రారబ్ధం తస్య కల్పతాం నానాదేరాత్మనో యుక్తం నైవాత్మా కర్మ నిర్మితః. కర్మణా నిర్మిత దేహ. ఈ శరీరము ఎలా మనకు వచ్చిందంటే కర్మల ద్వారా, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యపాప కర్మలు వల్ల వచ్చింది. ప్రారబ్ధం తస్య కల్ప్యతాం, దానికి ప్రారబ్ధము కల్పన చేసుకోండి. నా అనాదేహే ఆత్మనః యుక్తం, అనాది రూపమైన ఆత్మకు ప్రారబ్ధం ఏంటి? సత్యమైన వస్తువు. పుట్టి సత్య వస్తువులకి ప్రారబ్ధము వెనక కారణము కార్యము రెండు భావాలు ఉంటాయి. అసలు ఎప్పుడు జన్మ దానికి పుట్టుక లేదు, సాగదు. ఎప్పుడు నిత్యంగా ఉన్న వస్తువుకి దానికి వెనకాల నువ్వు ఏ కర్మను చూపిస్తావు? మనకు జీవభావంలో ఉన్న అనిత్యమైన వస్తువులకు దానికి వెనకాల నువ్వు కారణం చూపిస్తావు. ఆ కారణం వల్ల నీకు ఈ శరీరం వచ్చిందని. లేనితనమే లేదు కదా మన ఆత్మకు. అలాంటి దానికి నువ్వు ఈ ప్రారబ్ధాన్ని కల్పించుకోకూడదు. నా ఏవా ఆత్మ కర్మ నిర్మిత, ఈ ఆత్మ కర్మల ద్వారా నిర్మింపబడలేదు. అందుకే నా కర్మన అని, కర్మల ద్వారా మనం ఈ ఆత్మని పొందును కూడా పొందలేము. ఎందుకంటే కర్మల ద్వారా 4 ప్రకారాల పనులు జరుగుతాయి. ఉత్పాద్య, ఆప్య, సంస్కార్య, వికార్య. ఏదన్నా లేనిదాన్ని ఉత్పన్నం చేయడానికి. ఇప్పుడు మన కుండ లేవు, చెరువులో మట్టి ఉంది కాబట్టి లేని కుండని మనం ఆ మట్టి నుంచి మనము కుండను తయారు చేసుకోవచ్చు.
నిత్యమైన వస్తువు ఆల్రెడీ ఉన్న సత్యమైన వస్తువు దాన్ని మళ్ళీ ఎందుకు తయారు చేసి ఆల్రెడీ ఉంది కదా. లేని దాన్ని ఉత్పన్నం చేసుకోవచ్చు. మన ఆత్మస్వరూపము నిత్యము కాబట్టి ఉత్పాద్య రూపంలో కూడా ఉత్పాద్య రూపమైన కర్మలు కూడా మనం పొందలేము. ఆప్య అంటే ఇప్పుడు మనము కామవరంలో ఉంటే కాశీ మనకు లేదు అని, మనకు దొరకలేదు. కాశీని పొందాలంటే కన్నా కొన్ని సాధనలు కొన్ని క్రియలు చేయాలి, కర్మలు. బస్సో ట్రైనో ఎక్కి నడుచుకొని కొన్ని సాధనల ద్వారా కర్మ సాధనల ద్వారా అక్కడికి వెళ్ళచ్చు. సర్వవ్యాపకమైన ఆత్మ ఆకాశాన్ని పొందడానికి ఏ కర్మ చేయాలి? ఖాళీ జాగాన్ని, స్పేస్ని ఆల్రెడీ పొందే ఉన్నాం కదా. ఏ బస్సు ఎక్కాలా, ఏ చేతులు ఆడేయాలా, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలా, ఏమి చేయాల్సిన అవసరం లేదు, సిద్ధ వస్తువు అది. కాబట్టి ఆ రూపంలో అయిన కర్మల ద్వారా కూడా మనం ఆత్మని పొందలేము. మళ్ళీ వికార్య, ఇప్పుడు వడ్లు ఉంటాయి, లోపల బియ్యం తినంటే బయట ఉన్న వడ్లని మూసల ప్రహారణ రాకలితోటి దంచాలి. దంచితే పైన ఉన్న పట్టు వచ్చేసి లోపల ఉన్న బియ్యము స్పష్టంగా మనకు దొరుకుతుంది. అలాగే మన లోపల శరీరం లోపలనే ఆత్మ ఉంది. ఈ బయట ఉన్న శరీరము పొట్టు లాంటిది. అందుకే ఏదో ఒకటి క్రియ చేసి లోపల ఉన్న ఆత్మని మనం పొందాలనుకుంటే కన్నా అసలు మన ఆత్మని కప్పే లాంటిది వస్తువు ఈ ప్రపంచం లేనే లేదు. ఏ బట్టతోటి కొడతావు, ఏ టార్ఫలతోటి కప్పుతావు దాన్ని? అంత పెద్దది ఏముంది? వ్యాపకమైన వస్తువు, సర్వ వ్యాపకం అంటేనే అది. దానికన్నా పెద్ద వస్తువు ఇంకోటి ఏమీ లేనే లేదు. అందుకే అది ఏ ప్రకారమైన నువ్వు కర్మల ద్వారా చేసి మాడిఫికేషన్ ద్వారా అది బయటికి ఉత్పన్నమయ్యేది కాదు. దాన్ని ఏ ఆవరణము కప్పులేదు. అది అసంగం, ఆత్మ అసంగం కాబట్టి. మళ్ళీ సంస్కార్య, మన సాంప్రదాయంలో ఎలాంటి అశుద్ధి ఉన్నా నీళ్ళు చేతులకు పెట్టుకొని అపవిత్రోపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సాబాహ్యాభ్యాంతర శుచి అని చెప్పేసి చిలకరించేసి భోజనం మీద మనం మీద అంతా చిలకరించుకొని అశుద్ధమైపోతుంది. సంస్కారం, ప్యూరిఫికేషన్ అని. కానీ ఆత్మ నిరంజనం, దాన్ని ఎవడు గలీజ్ చేయలేడు. నువ్వు మళ్ళీ దాన్ని శుద్ధం చేసేదేంటి? ఆకాశాన్ని, స్పేస్ని నువ్వు పట్టుకోలేవు, చూడలేవు, దాన్ని గలీజ్ చేయలేవు. దానికన్నా సూక్ష్మంగా ఉన్న ఆత్మను నువ్వు ఎట్లా గలీజ్ చేయగలుగుతావు? దానికి ఏ ప్రకారం నిర్మలం, అది ఏ ప్రకారం మలినతలే లేవు. కాబట్టి సంస్కారి రూప కర్మ, ఉత్పాద్య రూప కర్మ, ఆప్య రూప కర్మ, వికారి రూప కర్మ, 4 ప్రకారాల కర్మల ద్వారా కూడా పరమాత్మ మనకి దొరకడు. అందుకే ఊరికి చెమటలు పండించుకోవడం వల్ల వచ్చే వస్తువు కాదు ఇది. యుద్ధం చేస్తే మనసుతోటి యుద్ధం చేయి. జ్ఞానాతేవతు కైవల్యం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. త్యాగేనైకే అన్నీ వదులుకునేది స్టార్ట్ చేయాలి. ఒకటి వదులుకోవడం వల్ల దొరికేది. అది ఆల్రెడీ ఉంది. బయట ఈ ఆవరణాలే కప్పి పడేస్తున్నాయి. బయట ఉన్న ఈ పొరలను ఒకటి అన్నీ తీసుకునేది, వదులుకునేది నేర్చుకోవాలి అంతే. ఇక్కడ పొందేది ఏమీ లేదు, ఆల్రెడీ పొందే ఉన్నాం. కాబట్టి ఈ ఆత్మకు ప్రారంధము నా ఏవ యుక్త అని చెప్పారు. నెక్స్ట్ అందుకే అజో నిత్య ఇతి బ్రూథే శృతిరేషా త్వమోఘవాక్ అమోఘవాక్ అదియా తదాత్మనా తిష్టతోస్య కుతః ప్రారబ్ధ కల్పన. అజో నిత్య ఇతి బ్రూతే శృతిరేషా త్వమోఘవాక్ తదాత్మనా తిష్టతోస్య కుతః ప్రారబ్ధ కల్పన. అజో నిత్య శాశ్వత ఇతి బ్రూతే శ్రుతిరమోఘవాక్ తదాత్మనా తిష్టతోస్య కుతః ప్రారబ్ధ కల్పన. సాక్షాత్ శృతి ప్రమాణమే చెబుతూ ఉంది. అజో నిత్య, అజుడు అంటే జనము లేనివాడు అని చెప్పేసి, నిత్యుడు అని ఆ పరమాత్మ స్వరూపుడు. తూ అమోఘవాక్, అమోఘమైన శాస్త్రమే చెబుతుంది. అందుకే తదాత్మనా తిష్టతోస్య, ఆ స్వరూపంలో నిలబడిన యోగికి, నిత్యమైన నిలబడిన యోగికి కుతః ప్రారబ్ధ కల్పన, ఎట్లా ప్రారబ్ధాన్ని మీరు కల్పించుకుంటారు? ఆ నిత్యమైన వస్తువునే అయిపోయినాడు తాను ఇప్పుడు. అందుకే చెప్తున్నాడు
ప్రారబ్ధం సిద్ధ్యతి తదా ప్రారబ్ధం సిద్ధ్యతి తదా యదా దేహాత్మనా స్థితిః యదా దేహాత్మనా స్థితిః దేహాత్మభావో నైవేష్టః దేహాత్మభావో నైవేష్టః ప్రారబ్ధం త్యజ్యతామతః ప్రారబ్ధం త్యజ్యతామతః శరీరస్యాపి ప్రారబ్ధ శరీరస్యాపి ప్రారబ్ధ కల్పనా భ్రాంతిరేవ హి కల్పనా భ్రాంతిరేవ హి ప్రారబ్ధం సిద్ధ్యతి తదా యదా దేహాత్మనా స్థితిః దేహాత్మభావో నైవేష్టః ప్రారబ్ధం త్యజ్యతామతః శరీరస్యాపి ప్రారబ్ధ కల్పనా భ్రాంతిరేవ హి ప్రారబ్ధం సిద్ధ్యతి తదా ప్రారబ్ధం ఎప్పుడు సిద్ధిస్తుందంటే యదా దేహాత్మన స్థితి ఎవరైతే దేహాత్మ భావంతో ఉంటాడో వాడికే ప్రారబ్ధం ఉంటుంది. దేహాత్మభావ నా ఏవ ఇష్ట జీవన్ముక్త పురుషునికి దేహాత్మభావం ఉంది అంటే వాడిని జీవన్ముక్త పురుషుని ఎందుకంటాడు? మనలాంటి సామాన్య వ్యక్తి అయిపోతాడు. ఈ శరీరంతో సంబంధం ఉంది అంటే కదా, ఈ శరీరంతో సంబంధాలు తెంచుకున్నందుకే కదా వానికి జీవన్ముక్త పురుషుడని మనం పిలిచేది. కాబట్టి ఈ జీవన్ముక్త పురుషుడైతే ఈ దేహాత్మభావం ఉండదు. కాబట్టి నా ఏవ ఇష్ట అత ప్రారబ్ధం త్యజ్యతాం. అందుకే ఆ జీవన్ముక్త పురుషుల్లో ప్రారబ్ధం ఏది ఆరోపించుకుంటారో దాన్ని వదిలిపెట్టేయండి. శరీరస్యాపి ప్రారబ్ధ కల్పన భ్రాంతిరేవహి. పోనీ శరీరానికి ఇప్పుడు జీవన్ముక్త పురుషుడు శరీరంతో సంబంధం తెంచుకున్నాడు. సంబంధం తెంచుకున్న తర్వాత ఇప్పుడు తను వేరు, ఈ శరీరం వేరు. అధిష్టానం లేకుండా జడ పదార్థాలు అసలు ఏ క్రియలు జరగవు. ఆరోపితం. ఇప్పుడు కింద తాడుబడింది పగ్గము, ఆ పగ్గాన్ని తీసి పక్కన పెట్టేస్తే మళ్ళీ అక్కడ పాము నీకు కనిపిస్తుందా? మరి ఈ శరీరంతో సంబంధాన్ని తెంచుకున్న తర్వాత ఈ శరీరానికి అసలు అస్తిత్వం అన్నా ఏమన్నా ఉంటుందా? మరి ఈ శరీరానికి ప్రారంభోని లేదు. జీవన్ముక్త పురుషుడేమో జ్ఞానాన్ని పొందేసిండు, ఆయన స్వరూపంలో ఉన్నాడు. కాకపోతే ఆయన శరీర సంఘాతానికి చూడు క్యాన్సర్ వస్తుంది, దెబ్బలు తాకుతున్నాయి. ఆ శరీరాన్ని సిద్ధారూఢ మహారాజును రాత్రి తాగేసి వచ్చి కూడా ఊరికి కొట్టిపోతున్నాడు. సిద్ధారూఢ పోనీలే, నువ్వు పగులు శిష్యులు ఉన్నప్పుడు వచ్చి రాకు, మళ్ళీ మా శిష్యులు నిన్ను కొడతారు, రాత్రిపూట్లు ఎవరు ఉండరు, అప్పుడు వచ్చేసి కొట్టేసిపో అని చెప్పేవాడంట. అట్లా ఆ శరీరానికి ఏమైనా అలా ప్రారంభం ఉండొచ్చేమని భ్రాంతి లేదు. శరీరానికి జడ పదార్థమైన దానికి ప్రార్థన ఎలా ఉంటుంది దాన్ని నెక్స్ట్ చెప్తున్నారు. అధ్యస్తస్య కుతః సత్వం అసత్వస్య కుతో జనిః అజాతస్య కుతో నాశః ప్రారబ్ధం అసతః కుతః అధ్యస్తస్య కుతః సత్వం అసత్వస్య కుతో జనిః అజాతస్య కుతో నాశః ప్రారబ్ధమసతః కుతః. అధ్యస్తస్య కుతః సత్వం సత్వస్య కుతో జనిః అజాతస్య కుతో నాశః ప్రారబ్ధం అసతః కుతః. అధ్యస్తస్య కుతః సత్వం. ఇప్పుడు పగ్గము అధిష్టానం, దాని మీద పాము కనిపిస్తుంది నీకు. ఆ పాముకు నిజమైన అస్తిత్వం ఉంటుందా? అందుకే అధ్యస్తస్య కుతః సత్వం. మళ్ళీ అసత్వస్య కుతో జనిః. ఏదైతే అక్కడ పాము లేనే లేదు కదా, మరి అక్కడ పాము పుట్టింది అని చెప్పనీకైతుందా? కింద పగ్గం ఉంది, అది పాములాగా కనిపిస్తుంది నీకు. ఆ పాము పుట్టింది అని చెప్పనీకైతుందా? కాదు. ఎందుకంటే అది అసత్వస్య కుతో జనిః. మొత్తానికి లేని వస్తువు. వంద్యాపుత్ర అంటుంటారు, గొడ్డరాలు బిడ్డ అని. ఊరికి శబ్దాలు కానీ అలా ఏమైనా ఉంటుందా నీకు వస్తువు? ఉందా అలాంటి వస్తువు? గొడ్డరాలు బిడ్డను చూసినావా? చూడలే కదా. మరి అసత్వస్య కుతో జనిః. అసలు అసత్ అయినా దానికి పుట్టడానికి ఆస్కారమే లేదు. అజాతస్య కుతో నాశః. అసలు పుట్టలేదు, అది ఎలా నశించిపోతుంది? అతః అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ సృష్టి అసలు లేనే లేదు.
అన్నీ ఊహించుకొని కల్పించుకొని నెత్తినేసుకుంటున్నాం అంతే. పక్కదారిలో పోయే సమస్యలన్నీ నెత్తినేసుకుంటున్నాం. విచారణ చేస్తే అసలు లేనే లేదు. స్వప్నంలో కూడా ఎన్ని బాధలు పడిపోతుంది. చిన్నప్పుడు నాకు ఇప్పుడు గుర్తుకు ఉంది. 8వ క్లాస్తో 7వ క్లాస్ ఆ మధ్య ఉన్నాను. స్వప్నంలో అంతా యాక్సిడెంట్లో అంతా అందరూ చనిపోయినారు. నా అనుకున్న వాళ్ళందరూ. ఎంత ఏడ్చినానో, దిండంతా తడిచిపోయింది స్వప్నంలో ఏడ్చింటే. ఎంత బాధపడిపోతూ ఉంటాం. అయ్యయ్యో అయ్యయ్యో అని గొక్కి పెట్టుకొని ఏడుస్తూ ఉంటాం. లేచిన తర్వాత చూస్తే అసలు ఏమీ ఉండదు, అంతా ఒట్టిదాగి ఏడ్చి ఊరికి తలనొప్పి వచ్చింది ఆ రోజు. అంత ఏడ్చేసినాను. ఒట్టిదే కదా, వ్యర్థమైన పరిశ్రమమే కదా. ఆ స్థితిలో ఉన్నప్పుడు అట్లంతా సత్యం అనిపిస్తూ ఉంటుంది, అంతేగాని లేచిన తర్వాత ఏమీ లేదు. అందరూ అంత బతికే ఉన్నారు మళ్ళీ చూస్తే. అలాగే ఈ జాగ్రత్త అవస్థ కూడా అంతే. ఊరికే చింతలు చేసి, అనవసరంగా చింతలు చేసి పెద్దగా తలకాయ నొప్పి తెచ్చుకుంటూ ఉంటాం. ఒకసారి స్వరూపంలో లేచిన రోజు అంతా వట్టిదే, అనవసరంగా అనిపిస్తుంది. ఊరికే చేతులు కాళ్ళు చెమట పొంగించుకుంటే కదా. ఈ జ్ఞానం చిన్నప్పుడే నాకు వచ్చేసింటే ఎంత బాగుంటారు నాయన. ఒక్కసారిగా కేల్కతం దుకాన్ బంద్ అయిపోయేది అని చెప్పేసి. అంతే, ఏదో ఒకరోజు ఆ పశ్చాత్తాప టైం వేస్ట్ చేశామని అనిపిస్తుంది లాస్ట్కి. కాబట్టి ప్రారబ్ధం అసత వస్తువుకి కుతః ప్రారబ్ధం. ఈ శరీరానికి ఎట్లా ప్రారబ్ధం ఉంటుంది? కింద పగ్గం పడి ఉంటే అసలు దాని మీద పాములాగా మనం చూసుకున్నాం. ఆ పాము అక్కడేమైనా జన్మ తీసుకుందా? లేదు, ఊహించుకుందే కదా మనం పాముని. ఇప్పుడు మళ్ళీ అది పాము కాదు, అది తాడు అని తెలుసుకుని వెంబడే పాముకి లేదు, నువ్వు తాడని తెలుసుకున్నా కూడా పాము సపరేట్గా ఉండి పిల్లలు ఇది చేసుకుని సంసారం చేస్తుందా? ఎక్కడుంటుంది అసలు? పాముకి అస్తిత్వమే ఉండదు. మరి ఆ పాముకు ప్రారంభం ఉంది. బహుశా ఇప్పుడు నేను తాడని తెలుసుకునేసింది, కాకపోతే ఇంకా పాము తెలుసుకోలేదు కదా, అందుకే పాముకు ప్రారంభం ఉందని చెప్పి నీకు అవుతుందా? అట్లా జీవన్ముక్త పురుషుడు ఈ శరీరంతో సంబంధం చెలుపుతుంది. ఈ శరీరానికి ఎట్లా ప్రారంభం ఉంటుంది? ఈ శరీరంలో జరిగే క్రియలను చూసి నువ్వు మోసపోతున్నావు. అసలు జీవన్ముక్త పురుషుడు ఈ శరీరంతో వానికి సుఖ దుఃఖ స్పృహ కానే కాదు. చేతులు నరికేస్తుంటేనే వాళ్ళకి ఏమీ అవుతలేదు, నెత్తి మీద నిప్పులు పెడతా ఉంటేనే ఏమీ అవుతలేదు. మరి ఈ శరీరంతో ఏం సంబంధం ఉంటుంది వాళ్ళకి? అందుకే జీవన్ముక్త పురుషులకి ఏ ప్రారంధం ఉండదు. తరతి శోకం ఆత్మవీత్. ఆ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఆత్యంతిక దుఃఖ నివృత్తిని పొందేస్తాడు. మళ్ళీ శోకం అన్న పదం ఆయన డిక్షనరీలో ఉండదు. మళ్ళీ స్వరూపంలో శోకానికి జాగానే లేదు. ప్రకాశం ఉన్న చోట అంధకారము అసలు ఉండడానికి ఛాన్సే లేదు. ప్రకాశం వచ్చిందంటే అంధకారం అసలు ఉండదు అని చెప్పేసి. అందుకే మనసు చేసే ఆటలు, మనసులో గులాములు అయిపోయి అనవసరంగా నేను అజ్ఞాని అని గట్టిగా నమ్మేసినాం. అదే పెద్ద తప్పు. లేకపోతే ఇప్పుడు కూడా ప్రతి క్షణం మనం 3 కాలాల్లో ఎప్పుడు కూడా ఈ బంధనంలో లేము. బంధనంలో ఉన్నామని భావిస్తున్నాం. ఈ శరీరంలో ఇరుక్కుపోయామని అనుకుంటున్నామంతే. నిజంగా ఇరుక్కుపోవడానికి ఛాన్సే లేదు. అనుకోవడం వల్ల, భావించుకోవడం వల్లనే ఎన్ని పనులు జరిగిపోతుంటాయి. చెప్పాను కదా దృష్టాంతాలు. మనసుకు ఎంత సామర్థ్యం ఉంటుందని ఎలా ఊహించుకుంటే అలా చూపించేస్తూ ఉంటుంది ప్రపంచం. అందుకే ఈ సత్యాన్ని తెలుసుకొని ఇప్పుడే నువ్వు కరతలాంలవత్, ఇప్పుడే నువ్వు ఆ జీవన్ముక్తి ఆనందాన్ని పొందవచ్చు. ఈ శరీరంలో అయ్యేటి ప్రతి దాన్ని నువ్వు సాక్షి భావంలో చూస్తుంటారు. నీకు సంబంధమే లేదు. ఏదో ఒక రోజు ఈ శరీరానికి నీకు సంబంధం లేకుండానే ఉండాలి. ఆ స్థితికి మోక్షాన్ని పొందాలంటే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. మరి ఎందుకు ప్రారంధం అని ఊరికే ఉపనిషత్తులు అక్కడ ఇక్కడ మా చెవులు ఊదేశారంటే కన్నా దానికి కారణం చెప్తా ఉన్నారు. జ్ఞానేనాజ్ఞానకారస్య సమూలస్య లయో యది తిష్టత్యయం కథం దేహే ఇతి శంకావతో జడాన్ సమాధాతుం బాహ్యదృష్ట్యా ప్రారబ్ధం వదతి శృతిః. జ్ఞానేనాజ్ఞానకార్యస్య సమూలస్య లయో యది తిష్టత్యయం కథం దేహ ఇతి శంకావతో జడాన్
సమాధాతుం బాహ్యదృష్ట్యా ప్రారబ్ధం వదతి శృతి. ज्ञानेनाज्ञानकारस्य समूलस्य लयो यदि इष्टत्ययं कथं देहे इति शङ्कावतो जडान् समाधातुं बाह्यदृष्ट्या प्रारब्धं वदति श्रुति. జ్ఞానేన అజ్ఞానకారస్య యది సమూలస్య లయః భవేత్ అయం దేహః కథం తిష్టతి ఇది శంకావతః జడాన్. ఒకవేళ జ్ఞానం ద్వారా సమూలంగా అజ్ఞాన కార్యమంతా లయమైపోయి తన స్వరూపంలో నిలిచి ఉంటే అయం దేహ కథం తిష్టతి, ఈ శరీరం ఎట్లా నిలబడింది, రాలిపోలుగుతా టప్ అని పట్టని ప్రాణం పోయిన వెంబడి శరీరం టప్ అని ఎట్లా పడిపోతుంది, అట్లా పడిపోవాలి కదా అని ఇది శంకావతః జడాన్. ఇట్లా డౌట్ పడే మూర్ఖుడు జడడు కోసము సమాధాతుం బాహ్యదృష్ట్యా ప్రారబ్ధం వదతి శృతి. అలాంటి మూర్ఖుడు కోసమే కాసేపు సరేలే, ఇప్పుడు వాడికి అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు డైరెక్ట్ సత్యాన్ని. ఆ జీవన్ముక్తి స్థితిలో ఎట్లా యోగులు అంటుకుండా ఈ శరీరంలో ఎట్లా ఉంటారని, ఈ శరీరానికి తనదే అయిన మొమెంటం ఉంటుంది. ఆ బల్లి తోక కత్తిరించిన తర్వాత తనంతకు తాను ఎట్లా కాసేపు కదులుతూ ఉంటుంది, అలాంటి శరీరానికి కూడా ఉంటాయి అన్న విషయం మనకి అర్థం కాదు. కాబట్టి సరేలే కాసేపుకి ప్రారంభం మాత్రం అనుభవించాలని చెప్పేసి ఒకేసారి వాడు ఊహలకి విరుద్ధంగా ఎక్కువ చెప్తే కానీ అసలు వాడు శ్రద్ధనే పోగొట్టుకుంటాడు. చెప్పాను కదా, అది బల్లి మింగిన స్టోరీ. చిన్నపిల్లోడు బండ్లు మింగకపోయినా మింగినానని నమ్మినందుకు ఎన్ని డాక్టర్లు వచ్చినా మేలు కాలేదు. మళ్ళీ ఒక డాక్టరు అది అబద్ధమైనప్పటికీ అవునరా నీ పొట్టలో బల్లి ఉందిరా, కరెక్ట్ నువ్వు చెప్పింది, నీ పొట్టలో బల్లి ఉంది, నేను తీసేస్తానని చెప్పేసి బేదలు మాత్రం వేసేసి అది బయటికి తెప్పించిన తర్వాత ఒక బల్లిని చంపేసి అందులో వేసేసి అప్పుడు అవునరా చూడు నీ పొట్టలో నుంచి బయటకు వచ్చేసింది బల్లి అని చూపించినందుకు వాడికి రోగం నయమైపోయింది. వాడు ఊహించుకున్నట్టుగా ఆ లెవెల్కి దిగడా లేదా డాక్టర్. శృతి కూడా అంతే, మన అజ్ఞానం లెవెల్కి, మన ఫ్రీక్వెన్సీ లెవెల్కి దిగి కాసేపు ప్రారంభం గురించి చెబుతుంది. అంతేకాని నెక్స్ట్ శ్లోకంలో చెప్తాం, నతు దేహాది సత్యత్వ బోధనాయ విపశ్చితాం యత శ్రుతేరభిప్రాయః పరమార్థైకగోచరః. నతు దేహాది సత్యత్వ బోధనాయ విపశ్చితాం యత శ్రుతేరభిప్రాయః పరమార్థైకగోచరః. నతు దేహాది సత్యత్వ బోధనాయ విపశ్చితాం యత శ్రుతేరభిప్రాయః పారమార్థైకగోచరః. నతు దేహాది సత్యత్వ బోధనాయ, దేహము ఉంది నిజంగా అని చెప్పడానికి, ప్రార్థన గురించి చెప్పడం లేదు. ఉపస్థితాం యతః శృతిరభిప్రాయ పరమార్థైక గోచర, జీవ బ్రహ్మ ఐక్య జ్ఞానము చెప్పడమే శృతి యొక్క మెయిన్ ఇంటెన్షన్. అందుకే అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచేతే అంటారు. లేని ప్రపంచాన్ని కూడా ఉన్నట్టుగా కొద్దిగా శృతి వాక్యాలు వేదాలు ఎందుకు చెప్తాయంటే కనుక మనం గట్టిగా నమ్మినాం కాబట్టి, ఈ శృతి ఈ ప్రపంచమంతా సత్యంగా ఉందని గట్టిగా నమ్మి ఉన్నాం కాబట్టి ఒక్కసారిగా లేదు అంటే కనుక వాని మాటలు వారి దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతాం. వీడెవడో పిచ్చోడు అని చెప్పేసి, ఇంత కనిపిస్తున్న ఈ ప్రపంచం లేదంటాడేంటి వీడు, ఆ మొదటి స్టెప్లోనే శ్రద్ధ కట్ అయిపోయి వాళ్ళు కీలకతం అయిపోతుంది. అందుకే అవును నాయన ఈ సృష్టి ఉందిరా, సృష్టికర్త కూడా ఉన్నాడురా, నీకు కథ చెప్తానురా, నీ జీవి కథ చెప్తానురా అని చెప్పేసి మెల్లగా శ్రద్ధని గెలిచి వాడు అనుకున్నట్టుగా మనం వాడి లెవెల్ దిగితే కన్నా వాడికి మనకి సంబంధము శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ శ్రద్ధ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆ శ్రద్ధతోటి మళ్ళీ మనం యథార్థాన్ని కూడా చెప్పచ్చు. చిన్న పిల్లోళ్ళకి మనముడు అడుగుతుంటారు తాతని, వర్షం ఎలా వస్తుంది తాత అని. నువ్వంతా నీళ్ళు ఆవిరయ్యి పైన పోయి ఓజోన్ లేయర్లో మేఘాలు అయ్యి మళ్ళీ ఢీ కొట్టుకొని ఇవన్నీ కథలు చెప్తే మనకు బోర్ అయిపోతుంది. లేదా అదే నువ్వు ఇట్లా చెప్పు, లేదనైనా ఒక పెద్ద ఏనుగు ఉంటుంది సముద్రంలో బాగా పొట్ట నిండా నీళ్ళు తాగేసి ఇటువైపు పారేస్తూ ఉంటుంది, అది అప్పుడు మనకు వర్షం అవుతుందంటే కానీ వాడు బాగా ఇంట్రెస్ట్గా వింటాడు. అవునా తాత అట్లనా అని శ్రద్ధ, తాత మీద శ్రద్ధ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది.
ఆ ప్రేమ పెరిగిన తర్వాత కొద్దిగా ఇంకొంచెం తెలివితేటలు పెరిగిన తర్వాత అట్లా కాదు నాయన, ఇట్లా వర్షము ఇట్లా నీళ్ళు ఆవిరయ్యి పైకి పోయి ఆవిరి మేఘాలై పడుతుందంటే అప్పుడు నమ్ముతాడు. ఒకేసారినే వాడు మనుముడు ఫ్రీక్వెన్సీ లెవెల్ కన్నా కొద్ది వేరే చెప్పేసి కానీ అసలు శ్రద్ధనే పోగొట్టుకుంటాడు. తాత ఏదో అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి. అందుకే శృతి అలా మన వీక్నెస్ని తెలుసుకొని కాసేపు సరేలే ప్రారంధం ఉంది అని కాసేపు ఒప్పుకోలే, వాస్తవంగా విచారణ చేస్తే ఎక్కడుంటుంది ప్రారంధము అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మిగతాది మనము రేపు క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.